ఇలా బోధించే నాలాంటాడు ఒకరోజు ఆగిపోతాడు. మీరు అనుకోవచ్చు, ఏంటి పాస్టర్ గారు బోధించడం ఆపేసిండని. అప్పుడు మీకు అర్థమవుతుంది అప్పటికే ఆలస్యం అయిపోయిందని. ఎందుకంటే ఇప్పుడు వింటా ఉంటే అట్లనే చెప్తాడు అరగంట గంట సేపు మనకు క్లాస్ పీకకుండా మనల్ని వదలడు. క్లాస్ పీకినాకనే ప్రసంగం అంటాడు. నేనేం క్లాస్ పీకలేను, మీకు సరి చేస్తానా, సరిదిద్దుతానా. ఇది మందిరము సరిదిద్దే స్థలమై ఉన్నది, దిద్దుబాటు చేసుకునే స్థలమై ఉన్నది. మనందరం దిద్దుబాటు చేసుకోవాలా. నాలో తప్పున నేను చేసుకోవాలా, మీలో తప్పున మీరు చేసుకోవాలా. ఎందుకంటే మనం దిద్దుబాటు చేసేది ఏంటంటే దేవుడి వాక్యం. ఇప్పుడు నేను చెప్పేదంతా వాక్యమా కాదా? ఇదంతా బైబిల్లో ఉన్న వాక్యంలోని క్రమమా కాదా? వేరే ఏమైనా కొత్తగా చెప్పినా? ఇక్కడ మన సంఘానికి ప్రత్యేకమైన క్రమాలు లేవండి. వాక్యమే మన సంఘానికి క్రమము. దేవుడు వాక్యమే మన సంఘానికి క్రమము.